దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు అధిక సంఖ్యలో నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భీమేశ్వర ఆలయంలో పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి తర్వాతే ఆలయ విస్తరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నమ్మవద్దని, ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ విస్తీర్ణంతో భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ విస్తరణం పెంచాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయాన్ని ఆగమశాస్త్రబద్ధంగా శృంగేరి పీఠాధిపతి అనుమతులు, ప్రభుత్వం ద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలు సలహాల మేరకు విస్తీర్ణం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, ఇంజనీర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విస్తీర్ణంలో భాగంగా ఇంతవరకు మనం ఒక 4 మార్లు ప్లాన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఆర్కిటెక్ట్ గారు, అలాగే స్థపతి గారు, అసిస్టెంట్ స్థపతి గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వ విప్ మన యొక్క శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో 4 మార్లు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థస్వామి మరియు విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించి కలవడం జరిగింది. వారి ఆశీస్సులు అందజేశారు. ఈ నిర్మాణంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు మరియు నాతో పాటుగా మేమందరం కూడా వెళ్ళి ఆలయంలో ఉండేటువంటి ప్రాశస్త్యము, ఆలయంకు ఉండేటువంటి పౌరాణిక నేపథ్యము, ఆలయంకు ఉండేటువంటి పౌరాణికమైనటువంటి ఆధారాలు, ప్రతి మూర్తికి సంబంధించినవి, ఆలయంలో ఎన్నో రకములైనటువంటి రూపాలయాలు ఉన్నాయి. మరి స్వామివారు పూర్వం 79లో జరిగినటువంటి నిర్మాణ క్రమంలో శ్రీ శ్రీ అభినవ తీర్థ స్వామివారు కూడా ఏవి తీయాలో ఏవి తీయవద్దో అనే నిర్ణయం చేసిన తర్వాతనే అప్పుడు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు మరియు మహాస్వామి వారు వారి యొక్క నేపథ్యంలో, వారి యొక్క దిశానిర్దేశం మేరకు, వారి యొక్క సలహాల మేరకు, వారి సూచనల మేరకు మాత్రమే ఇక్కడ ఆలయంలో ఉండేటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా, విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని వారు మాకు సహృదయంతో సెలవిచ్చారు, ఆశీస్సులు కూడా అందజేశారు. అదే క్రమంలో వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఏ రకమైనటువంటి మూర్తిని కూడా ముట్టవద్దు అనేటువంటి భావననే మా యొక్క అర్చక బృందం అందరికీ, ప్రధాన అర్చకులు కూడా అందరం కోరింది కూడా అదే. ఎందుకంటే 1000 కొత్తవి ప్రతిష్ఠ చేయవచ్చు, కానీ పౌరాణిక నేపథ్యం ఉన్న ఒక మూర్తిని కదిలిస్తే ఉండేటువంటి ఇబ్బంది చాలా రకంగా ఉంటుంది. కాబట్టి మనం అది నిర్ణాకం ఉన్న మానవ ప్రతిష్ఠ కాదు, అది దైవ ప్రతిష్ఠ, సిద్ధస్థాపితమైనటువంటి మూర్తులు ఒక్కొక్కటి. కాబట్టి అవి వాటిని కాపాడుకోవాలనేటువంటి భావనతోటి మాకున్నటువంటి విషయాలన్నీ కూడా పౌరాణిక నేపథ్యం అంతా కూడా స్వామివారి ముందు ఉంచడం జరిగింది. వారు కూడా సహృదయంతో పరిశీలించారు. కాబట్టి వాటిని ఏవి ముట్టకుండానే మనకు ఆలయ విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో అదే దిశగా వారు మనకు సూచనలు ఇచ్చారు. దాని క్రమంలోనే ఈ యొక్క నిర్మాణ విస్తీర్ణ కార్యక్రమం జరుగుతుంది.